తెలుసుకుంటాం. అందరం వింటూ ఉంటాం కదా! పురాణాలు, పురాణ ప్రవచనాలు ఈ విధంగా. పురావతద్ అభూత్ అంటే ప్రాచీన కాలంలో ఇలా జరిగింది అని చెప్పటమే ఆ శాస్త్రమే పురాణం. పురాణం లౌకిక శాస్త్రం. ఇది వేదం కంటే భిన్నమైనది. కానీ వేదానికి చాలా అనుకూలమైనది. పురాపినవం భవతి పాతదైనా కొత్తగానే ఉంటుందది. మనందరికీ తెలుసు 18 పురాణాలు కృష్ణ ద్వైపాయనుడైన వ్యాస మహర్షి రచించగా వాటిని నైమిషారణ్యంలో సూత మహాముని సౌనకాది ఋషులకు చెప్పారు అనేటువంటిది ప్రతీతి. ప్రాచీన కాలంలో వేదాధ్యయనానికి ఒక సాంగ సాధనగా ఉండేది ఈ పురాణం. తర్వాత కాలంలో ప్రత్యేక శాఖగా విస్తరిల్లింది. పురాణాలు ప్రణవం నుండి ఉద్భవించాయని ధ్యాన సమయంలో బ్రహ్మదేవుడు హృదయంలో నుండి ఒక అనాహత శబ్దం